హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు డిన్నర్లోకి అయితే నేను పులిహోర చేశానండి. ఎందుకంటే మధ్యాహ్నం చేసిన అన్నం చాలా మిగిలిపోయింది. ఇంకా ఇప్పుడు మామూలుగా తినాలంటే అసలు తినలేము. అందుకనేసి కొంచెం చింతపండు అయితే నానేసి బాగా చింతపండు పులిహోర అయితే చేసా ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు లెమన్తో నిమ్మకాయతో చేస్తున్నాను కదా, ఇంకా ఈసారి చూద్దాం చేస్తే అసలు ఎంత కమ్మగుందో చింతపండు పులిహోర అయితే. నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండుది చాలా రుచికి కుదిరింది ఫ్రెండ్స్. ఏంటో కానీ మరి నాకు ఇన్ని రోజుల నుంచి అయితే తెలియదు. నిమ్మకాయతో బాగుంది అనుకుంటున్నా, కాదండోయ్ చింతపండు పులిహోర తింటే అదే తినాలన్నమాట. అసలు ఆ రుచి దేనికి రాదు అది ఫ్రెండ్స్. నేనైతే ఎట్లా చేస్తానంటే పులిహోర ఇంకా తాలింపులోనే పసుపు వేసేస్తా, కొంచెం సాల్ట్ కూడా దాంట్లోనే వేసేస్తానండి. ఎందుకంటే అప్పుడు పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, గుళ్ళు వేస్తాం కదా, దానికి పసుపు సాల్ట్ బాగా పట్టేసి తింటుంటే ఆ టేస్ట్ ఏ రబ్బబ్బలే ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా మేము అన్నంలో సాల్ట్ కలుపుకున్న అన్నంలో పసుపు సాల్ట్ కలుపుకుంటే పసుపు వాసన పచ్చి వాసన కొట్టిద్ది. అలా కాదు, నేనైతే ఇలా చేసుకుంటా ఫ్రెండ్స్. అది అన్నమాట. ఇంకా ఫైనల్ వచ్చేసరికి అయితే పులిహోరకి అసలు అందం టేస్టు కరివేపాకు, ఆ తర్వాత కొత్తిమీరనండి. అసలు దాంట్లో ఏం తగ్గించినా టేస్టే మారిపోయింది అన్నమాట. అన్నీ ఉంటేనే పులిహోర సిద్ధం చేసుకుంటాను నేను, లేకపోతే ఏది తగ్గినా అసలు చేయనండి. శనగగుళ్ళు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత పుదీనా, కొత్తిమీర ఇంకా అన్నీ వేసేస్తేనే దానికి రుచి కూడా. ఇంకా తాలింపు అయితే రెడీ చేసేసా. ఇప్పుడు కడిగి పెట్టాను కదా పొయ్యి మీద, దాంట్లో ఏమో అన్నం వేసి కొంచెం పొడి పొడిగా చేసేసారన్నమాట. ఇప్పుడు దాని మీద ఈ తాలింపు వేసేసి కలిపేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడే అన్నం చల్లగా కాకుండా కొంచెం వేడిగా మూత వేసేస్తే ఇంకా ఆవిరి బయటికి పోకుండా ఆ పులిహోర టేస్ట్ వేయరు, చాలా బాగుంటుందండి. అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. రోజైనా తినాలనిపించింది చింతపండు పులిహోర అయితే. నేను ఎక్కువ అదే చేస్తుంటా. అన్నం మిగిలితే చాలు నిమ్మకాయలు పిండేయటం, పులిహోర తాలింపు పెట్టడం. ఈ మధ్య కొంచెం టమాటా రైస్ కూడా ఎక్కువగానే చేస్తున్నానండి. ఎందుకంటే తినాలని కోరిక ఏం కాదు, అన్నం వేస్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో అట్లా చేస్తుంటాం ఫ్రెండ్స్. ఎట్టయితే అన్నం వేస్ట్ చేయకుండా తినాలా అన్నమాట. అవును, మర్చిపోయా, మరి డిన్నర్లోకి మీరేం ప్రిపేర్ చేశారు? మాదైతే డిన్నర్లోకి పులిహోర రెడీ. పులిహోర కొంచెం ఏమో పెరగన్నం. ఇంకా ఈ పూట అయిపోద్ది. రేపు ఎట్టా ఆదివారం కదా, రేపటి సంగతి రేపు అందరికీ తెలిసింది. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అబ్బా, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. మీ బాజీ బీ.